నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. చంద్రబాబుపై ప్రశంసలు, జగన్ పై విమర్శలు, స్వరం మార్చిన వైసీపీ నేతలు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలకు అసలు విషయం తెలిసొచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించిన నేతలు ప్రస్తుతం స్వరం మార్చారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలకు అసలు విషయం తెలిసొచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించిన నేతలు ప్రస్తుతం స్వరం మార్చారు. పరిపాలనలో చంద్రబాబు ఎంతో అనుభవం ఉన్న నాయకుడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నికల ముందు వరకు జగన్ ను ఓ రేంజ్ లో పొగిడిన నేతలు ఇప్పుడు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. కొందరు నేతలైతే జగన్ కు గుడ్ బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటే, మరికొందరు పార్టీలో ఉంటూనే సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలకు పరిమితులకు మించి వ్యవహరించారని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరోవైపు కనీసం ప్రభుత్వం కొలువుదీరి 6 నెలలు కాకుండానే తొందరపడి విమర్శలు చేయడం సరికాదంటూ వైసీపీ అధినేత తీరును కొందరు నాయకులు ఖండిస్తున్నారు. ఇలా అధికారం దూరమైన తర్వాత వైసీపీ నేతల తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోందట. వైసీపీ ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపిస్తే చాలు, అవతలి వ్యక్తులను టార్గెట్ చేసిన నేతలు అవన్నీ కక్ష సాధింపులో భాగంగా చేసినవని ఒప్పుకుంటున్నారు. మొత్తానికి అధికారం మారడంతో నేతల స్వరం కూడా మారిందనే చర్చ సాగుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత తమకు అసలు విషయం అర్థమైందని మనసులో మాట బయటపెట్టారు విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న నాయకుడని ఒప్పుకున్నారు. ఆయన కష్టపడే మనిషిని, దీనిని ఎవరైనా ఒప్పుకోవాలన్నారు. 24 గంటలు కష్టపడతారన్నారు. పని బాగా చేస్తారని, చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని ఎంవివి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండడంతో ఏపీని మరింత బాగా అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆయనకు ఉన్న పాలనా అనుభవం ఉపయోగించి పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురాగల సామర్థ్యం ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తే మరింత బాగుంటుందని ఎంవివి అభిప్రాయపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శించిన నేతలు ఒక్కసారిగా స్వరం మార్చి వాస్తవాలు ఒప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వైసీపీ పాలనపై 2020 నుంచి 2022 వరకు విశాఖపట్నంలో చీకటి పాలన సాగినట్లు అనిపిస్తుందని ఎంవివి పేర్కొన్నారు. నేరుగా పేరు ప్రస్తావించకపోయినా పరోక్షంగా విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖలో అందరినీ ఇబ్బందులు పెట్టారన్నారు. విజయసాయిరెడ్డిని విశాఖ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత తాము కొంత ఊపిరి పీల్చుకుంటున్నట్లు తెలిపారు. విజయసాయిరెడ్డి అరాచకాల కారణంగా స్థానికంగా తనతో పాటు ఎంతో మంది నాయకులు తీవ్ర ఇబ్బందులు పడినట్లు ఎంవివి తెలిపారు. దీంతో విజయసాయిరెడ్డి అక్రమాలపై సొంత పార్టీ నేత పెదవి విప్పడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వం విజయసాయి అక్రమాలపై విచారణ చేసి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది వేచి ఉంది. చంద్రబాబుపై ప్రశంసలు, జగన్ పై విమర్శలు, స్వరం మార్చిన వైసీపీ నేతలు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలకు అసలు విషయం తెలిసొచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించిన నేతలు ప్రస్తుతం స్వరం మార్చారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలకు అసలు విషయం తెలిసొచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించిన నేతలు ప్రస్తుతం స్వరం మార్చారు. పరిపాలనలో చంద్రబాబు ఎంతో అనుభవం ఉన్న నాయకుడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నికల ముందు వరకు జగన్ ను ఓ రేంజ్ లో పొగిడిన నేతలు ఇప్పుడు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. కొందరు నేతలైతే జగన్ కు గుడ్ బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటే, మరికొందరు పార్టీలో ఉంటూనే సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలకు పరిమితులకు మించి వ్యవహరించారని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరోవైపు కనీసం ప్రభుత్వం కొలువుదీరి 6 నెలలు కాకుండానే తొందరపడి విమర్శలు చేయడం సరికాదంటూ వైసీపీ అధినేత తీరును కొందరు నాయకులు ఖండిస్తున్నారు. ఇలా అధికారం దూరమైన తర్వాత వైసీపీ నేతల తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోందట. వైసీపీ ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపిస్తే చాలు, అవతలి వ్యక్తులను టార్గెట్ చేసిన నేతలు అవన్నీ కక్ష సాధింపులో భాగంగా చేసినవని ఒప్పుకుంటున్నారు. మొత్తానికి అధికారం మారడంతో నేతల స్వరం కూడా మారిందనే చర్చ సాగుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత తమకు అసలు విషయం అర్థమైందని మనసులో మాట బయటపెట్టారు విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న నాయకుడని ఒప్పుకున్నారు. ఆయన కష్టపడే మనిషిని, దీనిని ఎవరైనా ఒప్పుకోవాలన్నారు. 24 గంటలు కష్టపడతారన్నారు.
పని బాగా చేస్తారని, చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని ఎంవివి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండడంతో ఏపీని మరింత బాగా అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆయనకు ఉన్న పాలనా అనుభవం ఉపయోగించి పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురాగల సామర్థ్యం ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తే మరింత బాగుంటుందని ఎంవివి అభిప్రాయపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శించిన నేతలు ఒక్కసారిగా స్వరం మార్చి వాస్తవాలు ఒప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వైసీపీ పాలనపై 2020 నుంచి 2022 వరకు విశాఖపట్నంలో చీకటి పాలన సాగినట్లు అనిపిస్తుందని ఎంవివి పేర్కొన్నారు. నేరుగా పేరు ప్రస్తావించకపోయినా పరోక్షంగా విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖలో అందరినీ ఇబ్బందులు పెట్టారన్నారు. విజయసాయిరెడ్డిని విశాఖ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత తాము కొంత ఊపిరి పీల్చుకుంటున్నట్లు తెలిపారు. విజయసాయిరెడ్డి అరాచకాల కారణంగా స్థానికంగా తనతో పాటు ఎంతో మంది నాయకులు తీవ్ర ఇబ్బందులు పడినట్లు ఎంవివి తెలిపారు. దీంతో విజయసాయిరెడ్డి అక్రమాలపై సొంత పార్టీ నేత పెదవి విప్పడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వం విజయసాయి అక్రమాలపై విచారణ చేసి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది వేచి ఉండాలి. చంద్రబాబుపై ప్రశంసలు, జగన్ పై విమర్శలు, స్వరం మార్చిన వైసీపీ నేతలు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలకు అసలు విషయం తెలిసొచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించిన నేతలు ప్రస్తుతం స్వరం మార్చారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలకు అసలు విషయం తెలిసొచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించిన నేతలు ప్రస్తుతం స్వరం మార్చారు. పరిపాలనలో చంద్రబాబు ఎంతో అనుభవం ఉన్న నాయకుడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నికల ముందు వరకు జగన్ ను ఓ రేంజ్ లో పొగిడిన నేతలు ఇప్పుడు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. కొందరు నేతలైతే జగన్ కు గుడ్ బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటే, మరికొందరు పార్టీలో ఉంటూనే సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలకు పరిమితులకు మించి వ్యవహరించారని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరోవైపు కనీసం ప్రభుత్వం కొలువుదీరి 6 నెలలు కాకుండానే తొందరపడి విమర్శలు చేయడం సరికాదంటూ వైసీపీ అధినేత తీరును కొందరు నాయకులు ఖండిస్తున్నారు. ఇలా అధికారం దూరమైన తర్వాత వైసీపీ నేతల తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోందట. వైసీపీ ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపిస్తే చాలు అవతలి వ్యక్తులను టార్గెట్ చేసిన నేతలు అవన్నీ కక్ష సాధింపులో భాగంగా చేసినవని ఒప్పుకుంటున్నారు. మొత్తానికి అధికారం మారడంతో నేతల స్వరం కూడా మారిందనే చర్చ సాగుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత తమకు అసలు విషయం అర్థమైందని మనసులో మాట బయటపెట్టారు విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న నాయకుడని ఒప్పుకున్నారు. ఆయన కష్టపడే మనిషిని, దీనిని ఎవరైనా ఒప్పుకోవాలన్నారు. 24 గంటలు కష్టపడతారన్నారు. పని బాగా చేస్తారని, చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని ఎంవివి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండడంతో ఏపీని మరింత బాగా అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆయనకు ఉన్న పాలనా అనుభవం ఉపయోగించి పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురాగల సామర్థ్యం ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తే మరింత బాగుంటుందని ఎంవివి అభిప్రాయపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శించిన నేతలు ఒక్కసారిగా స్వరం మార్చి వాస్తవాలు ఒప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వైసీపీ పాలనపై 2020 నుంచి 2022 వరకు విశాఖపట్నంలో చీకటి పాలన సాగినట్లు అనిపిస్తుందని ఎంవివి పేర్కొన్నారు. నేరుగా పేరు ప్రస్తావించకపోయినా పరోక్షంగా విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖలో అందరినీ ఇబ్బందులు పెట్టారన్నారు. విజయసాయిరెడ్డిని విశాఖ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత తాము కొంత ఊపిరి పీల్చుకుంటున్నట్లు తెలిపారు. విజయసాయిరెడ్డి అరాచకాల కారణంగా స్థానికంగా తనతో పాటు ఎంతో మంది నాయకులు తీవ్ర ఇబ్బందులు పడినట్లు ఎంవివి తెలిపారు. దీంతో విజయసాయిరెడ్డి అక్రమాలపై సొంత పార్టీ నేత పెదవి విప్పడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వం విజయసాయి అక్రమాలపై విచారణ చేసి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది వేచి ఉండాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.